గాక. గత 4 రోజులుగా లైవ్ కార్యక్రమాన్ని తిరగడానికి బట్టి దేవుడి కృప మళ్ళీ ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం అందరం కలుసుకోవడము, ఆయన నామాన్ని స్తుతించడము, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని నామాన్ని కనపరుస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు దేవా. రాత్రికాల సమయంలో మరి గడిచిన 4 రోజుల తర్వాత మీ సన్నిధికి వచ్చేటప్పుడు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రములు దేవా. దిగిరండి తండ్రి, ఇజ్రాయేలు చే స్తోత్రంలో మీరు ఆస్తునుడు అయినటువంటి దేవుడు, మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించండి, అభిషేకించండి. మా సకల పాపదోషములను మీ రక్తము చేత కడగండి, మహిమగణ ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మరొకసారి పొందిన సకల చీకటి రత్నందకర దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారము బట్టి ఇస్తున్నాం గద్దిస్తూ బంధిస్తూ ఈ ప్రసన్నతను అందరి మీద పొందవచ్చు. మహిమగణత ప్రభావాలు మీరే పొందాం. ఏస్తున్నామన్న ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. యేసు లేని జీవితం, మీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవ జల నది. యేసు లేని జీవితము, మీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవ జల నది. లోకమును వెలిగించే పాపమును తొలగించే పరిశుద్ధుడు, లోకమును వెలిగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు. ఆ యేసుని మదిని కోరునా, ఆ యేసుని నేడే చేరునా, ఆ యేసుని మదిని కోరునా,
పాపపు మూటనై నేనుండగానే మింతగు ప్రేమతో నన్ను కోరితివి. పాపపు మూటనై నేనుండగానే మింతగు ప్రేమతో నన్ను కోరితివి. పావన జీవము నాకిన సిలువలో యాగము నీవైతివే. పావన జీవము నాకిన సిలువలో యాగము నీవైతివే. నా ప్రాణమే ప్రాణార్పణ చేతును. నా ప్రాణమే ప్రాణార్పణ చేతును. సర్వోన్నత దైవమా సకలము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును. నిరంతర ఆరాధన చేతును. సర్వోన్నత దైవమా బలహీనత నామది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి. నా బలహీనత నామది మూఢత ఎరిగి ఎరిగి నన్ను ప్రియముగా పిలచి. జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనుందితే. జ్ఞాన బలములను ఘనతను నాకిడ సిలువను శ్రమనుందితే. సమాజము నిన్ను కరుణించును. సమాజము నిన్ను కరుణించును. సర్వోన్నత దైవమా శాశ్వత జీవము నాకగు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నింది. శాశ్వత జీవము నాకగు రాజ్యము మహిమ కిరీటము నాకిడ నింది. మరణ వేదనలో చిరునవ్వునే దునిమిన జయశీలుడా. మరణ వేదనలో చిరునవ్వునే దునిమిన జయశీలుడా. నీ కీర్తిని జగమంతట చాటెదా. నీ కీర్తిని జగమంతట చాటెదా. సర్వోన్నత దైవమా సకలము స్తుతి పాత్రుడా స్తోత్రార్పణ చేతును. నిరంతర ఆరాధన చేతును. సర్వోన్నత దైవమా. హల్లెలూయా. చివరికి ఒక పాట పాడు. కృంగిన నన్ను పై ఎత్తును. సంఖ్యలనన్నిటిని త్రెంచును. కృంగిన నన్ను పై ఎత్తును. సంఖ్యలనన్నిటిని త్రెంచును. విడువక నన్ను ప్రేమించును. తన చేతిలో నన్ను విడువక నన్ను ప్రేమించెను. తన చేతిలో నన్ను చేర్చెను. ఆయన కరుగిలి
ఎవరికి సహాయుడగునో ఎవడాయనపై ఆశతోడయిలమనునో ధన్యుడతడే ధన్యుడు ఇహ పరమున సుఖప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరమున సుఖప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో గాయపడిన నన్ను రోచెను న్యాయముగా ప్రజాపితును గాయపడిన నన్ను రోచెను న్యాయముగా ప్రజాపితును ఆయనలో స్థిరభక్తుడు పరముల ఆయనలో స్థిరభక్తుడు ఇహ పరముల యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో ఎవడాయనపై ఆశతోడయిలమనునో ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో నింగిని నేలను చంద్రమున్ వాటిలో నగల సర్వమున్ నింగిని నేలను చంద్రమున్ వాటిలో నగల సర్వమున్ సృజించినయా దేవుడు తన మాటెన్నడు తప్పడు సృజించినయా దేవుడు తన మాటెన్నడు తప్పడు ఆయన కవికర పాత్రుడు నిలయన్నడులా ఆయన కనికర పాత్రుడు నిలయన్నడులా యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో ఎవడాయనపై ఆశతోడయిలమనునో ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖప్రాప్తుడు ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖప్రాప్తుడు యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగునో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని చెప్తారా స్తోత్రం హల్లెలూయా. కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా మరి గత 2-3 రోజులుగా మనం ప్రభు సన్నిధికి కొంత ఎడబాటు వచ్చినప్పటికీ ఆయన సజ్జుల లెక్కలు మనల్ని ఉంచి మరలా ఒకసారి ఆయన సన్నిధికి నడిపించి
ఆయన నామాన్ని గొప్ప చేయుటకు దేవుడిచ్చినటువంటి తరుణం కొరకాయి దేవునికి కోటానుకోట్ల వందనములు, స్తోత్రం. యోబు గ్రంథము 42వ అధ్యాయం చిన్న మాట చదివి మనం కొద్దిసేపు వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యోబు యొక్క ఉదాంతం మన అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాట్ ఈస్ ద ఫ్లాష్ బ్యాక్ అబౌట్ ఇన్ హిస్ లైఫ్? ఎవ్రీబడి నోస్ వెరీ వెల్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద జోబ్. యోబు యొక్క చరిత్ర ఎరగనటువంటి వాళ్ళు బహుశా ఎవరు? ఎందుకంటే సండే స్కూల్ నుంచి కూడా యోబు తాత చరిత్ర, యోబుకు శరీరం అంతా కురుపులు అయినాయంట, యోబుకు తన భార్య వచ్చి తన మీద మరి సూటిపోటి మాటలు అన్నదంట, యోబుకు తన భార్య యెహోవాను దూషించి చనిపోమని చెప్పిందనే మాటలు అన్నదని, ఇవన్నీ కూడా స్టోరీ. మాది స్నేహితులు వచ్చి ఓదారుస్తామని వచ్చారు, వారు కూడా సూటిపోటి మాటల చేత యోబును గాయపరుస్తూ ఉన్నారు. అంటే ఎటు చూసినా ఎడారులే, ఎందు భోవినా ఎండమావులే. ఆయన జీవితంలో మరి ఇక్కడ క్షేమం ఉన్నది అనేటటువంటిది ఒకటి కూడా కనబడదు. మేబీ లాస్ట్కు దేవుని దగ్గరికి వెళ్దామంటే ఆయన కూడా ఆయనకు విముఖుడై ఉన్నట్టుగానే కనబడ్డాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే, నువ్వు ఎందాక నాకు విముఖుడవై ఉండు అని భక్తులు చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఇటు స్నేహితులు గాయపరుస్తున్నారు, అటు కుటుంబం, భార్య, పిల్లలు. మరి పిల్లలు ఎలాగూ చనిపోయారు, భార్య బతికినా తను కూడా చచ్చిపోతే బాగుండని కోరుకుంటున్నటువంటి స్థితిలోనే ఉన్నది. మరి తన దగ్గర పనివారు కూడా ఎంతోమంది ఆయన చూసి ఎగతాళి చేస్తున్న వారు తయారైపోయినారు. ఒకప్పుడు అటు పొమ్మంటే పోయేటోడు, ఇటు రమ్మంటే వచ్చేటోడు. ఇప్పుడు ఆయన మీద మరి లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన స్థాయి ఎంత దిగజారిపోయింది గమనించండి. ఎంత అవమానం ఉంటుంది. ఒకప్పుడు ఊరికి దార్కారి, ఒకప్పుడు ఊరుకు పటేల్, ఒకప్పుడు ఊరుకు రాజు. ఆయన ఎవరైనా యోబు ముందుకు రావాలంటే గజ్జునొనక ఎర్రగని వారి న్యాయం ఆయన తీర్చాడు. యోబు ఎన్ని పంచాయతీలు తెంపినాడో, ఎంతమందిని ఆదుకున్నాడు, దిక్కులేని వారిని ఆదుకున్నాడు. ఎవరికి సమస్య వచ్చినా యోబు 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 గుర్తొచ్చేవాడు. ఆ టైంలో అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న మనిషికి మరి లాస్ట్కి వస్తే ఆయనకు తిండి పెట్టేవారు లేరు, ఆయన దగ్గర ఒక పనివాడు లేడు, ఆస్తులు లేవు, ఏం లేదు, ఒక హోదా పరపతి ఏం లేకుండా చేసినాడు. ఇటువంటి పరిస్థితి ఎవరు రావద్దు. చాలామంది లోకంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారండి. ఇప్పుడు వారి ప్రాపర్టీ కొన్ని లక్షల కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి మనిషికి బాంబే నుంచి హైదరాబాద్ రానికి ట్రైన్కి టికెట్ పైసలు లేవనుకో, ఎట్లుంటుంది? అటువంటి పరిస్థితి రాదని చెప్పగలుగుతామని. ఒకవేళ వస్తే ఆయన ఏమనుకుంటాడు? ఈ పరిస్థితి నాకు వచ్చిన దానికంటే నేను చచ్చిపోతే నాకు మేలు, చావే బెటర్ అనుకుంటాడు. ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో బతికి ప్రపంచ అధికారులు ఆయన ముందుకు వచ్చి, దేశాధికారులు ఆయన ముందుకు వచ్చి ఒంగొంగి దండాలు పెట్టిన వాళ్ళు ఈరోజు ఆయన పేరెత్తలేరు, ఆయన మాట్లాడతలేరు. ఆయన పరిస్థితిని ఎవడు చూస్తలేడు. మరి ఆయన ట్రైన్కు కిరాయికి పైసలు లేవనుకునే పరిస్థితిని కూడా ఎవడు పట్టించుకునే నాదుడు. అటువంటి సీన్ అనమాట యోబు జీవితంలో. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇక్కడ యోబు చాలా ప్రచండమైనటువంటి ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు దేవుని దగ్గర. ఏమంటున్నంటే, నీవు సమస్త క్రియలు చేయగలవనియు నేను ఇప్పుడు తెలుసుకుంటే. అంటే ఇప్పటిదాకా ఏమనుకున్నాడు? దేవుడు కొన్ని పనులు చేయడానుకున్నాడా? దేవుడు కొన్ని పనులు సాధ్యం కాదనుకున్నాడా? అంటే ఈయన కురుపులతో నింపబడిన దేహాన్ని బాగు చేయలేడనుకున్నాడా దేవుడు? లేకపోతే చనిపోయిన తన కొడుకులు తిరిగి బ్రతకలేరు అనుకున్నాడా? బ్రతికించజాలనుకున్నాడా? తన కుమార్తెలు బ్రతకలేరు అనుకున్నాడా? తన భార్య మార్పు పొందదనుకున్నాడా? తనకు పోయిన ఆస్తి అంతస్తులంతా మన తిరిగి రావనుకున్నాడా? నీవు సమస్త క్రియలు చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నా మీద సూటిపోటి మాట్లాడుతున్న ఈ యొక్క మూర్ఖుల్ని శిక్షించలేడనుకున్నాడా? ఇప్పటిదాకా గద్దించలేడు. దేవుడు అన్ని చేయగలుగుతాడు, పాపం తప్ప. దేవుడు సమస్త క్రియలు చేయగలుగుతాడు, పాపక్రియలు తప్ప. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో మరి ఆయన వెంబడించిన భక్తులందరూ చెప్పిన సాక్ష్యం ఇదే. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా?
దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఒకటి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనకు అన్ని సంగతులు అప్పుడే తెలివై. ఇది మనం ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు నాకు కుమారుడు ఉన్నాడు, నాకు కూతురు ఉంది, వాళ్ళకి ఇప్పుడు అన్ని సంగతులు తెలివై. మాకు ఇల్లు లేదన్న సంగతి వాళ్ళకి తెలియదు, మాకు ఆస్తి అంతస్తు లేవన్న సంగతి వాళ్ళకి తెలియదు, మా నాన్న మా అమ్మ ఒకరికి ఏం సంపాదిస్తలేరు, మా అమ్మనే మటషం ఆడుకుంటూ కూర్చుంటున్నది, మా నాయనేమో వాక్యం చెప్పుకుంటూ కూర్చుంటుండు, మా కొరకు ఏం సంపాదిస్తలేరని వాళ్ళకి ఇప్పుడు అవన్నీ ఏం తెలియదు. పెద్దయినాక అంటారు వాళ్ళు మాకేం సంపాదించడం. చాలామంది, మొన్న ఒక ఆమె, నేను బర్త్డే ఉందంటే ప్రార్థించడానికి పోయినా, ఇక్కడనే పక్కకుంటుంది ఇల్లు, ప్రార్థించడానికి పోతే మాకు ఏం సంపాదించారు సునీల్, మా అమ్మ నాన్నలు ఏం పెట్టారు, మాకు ఏం పెట్టారు అంటున్నాడు. పెద్ద బిల్డింగ్ రాసిచ్చారు, ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ ఇంచుమించు 4 కోట్లు ఉంటుంది, కానీ మాకు ఏం పెట్టలేరు అంటున్నది ఆమె. అంటే ఇప్పుడు కొన్ని సంగతులు ఇప్పుడు అర్థం కావు. ఏంటంటే కొన్ని సంగతులు సుదూర భవిష్యత్తులో మనకు అర్థమవుతాయి. ఏంటంటే నా దగ్గర నుంచి కొంతమంది మొదటి విడతలో వెళ్ళిపోయినటువంటి జాబితా ఉంటుంది, రెండవ విడత జాబితా వేరుంది. నా దగ్గర 3 విడతలే పిల్లలు వెళ్ళిపోయారు బయటికి. రెండో విడతలు వెళ్ళిపోయిన బ్యాచ్లో వాడు ఉన్నాడు అనమాట. నాకు నా జీవితంలో ప్రతి ఒక్కడు ఒక పాఠమే. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా వాళ్ళ గురించి. అప్పుడు ఆ రోజు వాడు అట్లేం చేసిండు, ఈరోజు ఏంది పరిస్థితి అని. ముందరు చెప్పాను, ఒక తమ్ముడు నాకు గాంధీ హాస్పిటల్ అక్కడ నిలబడ్డాడు సిగరెట్ దాక్కుంటా. మన దగ్గర ప్రార్థన చేసి మోకరించినోడు. నేను రవెన్నకు ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను పోతే వాడు సిగరెట్ దాక్కుంటా కూస్తున్నాడు. నేను కార్యక్రమం చూసిన, హృదయం చలించిపోయింది. నిన్న ఒక తమ్ముని గురించి తెలిసింది. నా దగ్గరనే ఉండి బలపడి 2 సంవత్సరాలు నా పక్క నుండి ప్రార్థన చేసిన పిల్లాడు వెళ్ళిపోయారు. చెడ్డ సాక్ష్యం ఉంది, చెడ్డ సాక్ష్యం. నాలాగని ఒక పాస్టర్ గారు మరి దగ్గరికి చదువుకుంటే ఆ పాస్టర్ గారి దగ్గర ద్రోహం చేసినాడు. ఎక్కడ పోతే అక్కడ వాడు చెడ్డ సాక్ష్యం సంబంధించి 8 మంది అమ్మాయిలు మార్చినాడు. ఇప్పుడు 8 మంది అమ్మాయిలకు వాళ్ళ జీవితాలు నాశనం చేసినాడు. నేను పరేషాన్ అయిపోయాను. అరే ఒకప్పుడు వీడు నా మాట వింటే ఎంత బాగుండే అని అనుకుంటా, కానీ తెలియదు, అప్పుడు తెలియదు కదా. అప్పుడు నా మాట వినకుండా వెళ్ళిపోయి ఈరోజు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ అమ్మనాయని ఎత్తున కొట్టుకుంటున్నాడు. మా కొడుకు మా మాట ఇంట్లో నీ దగ్గర ఉన్నప్పుడన్నా బాగుండే, మీ ఇష్టం చచ్చిపోయి నా పిల్లనే పెళ్లి చేసుకుంటూ అంటున్నాడు వాడు అమ్మ నాన్నని. ఎవరి మాట సీతయ్య కన్నా ఎక్కువ డబల్ అయిపోయాడు వీడు. సీతయ్యనైనా ఒకసారి మాట్లాడేమని వీడు అసలే మాట్లాడలేడు. మరి ఏమైంది, ఆ రోజేమో వాడు నా దగ్గరికి రాకపోతే వాళ్ళ అమ్మను గొడ్డలు పట్టుకుని నరికిపడేస్తున్నాడు ఆయన. వాడు రప్పీడికి గజవల్ల వాడు నేను కన్నా వాడు కన్నాడా గజవాలుడు కన్నాడా అని మాట్లాడింది. ఇంటికి తీసుకుపోయి ఏం చేసినావా ఈరోజు నీ కొడుకును ప్రయోజకం చేసినావా? ప్రతి ఒక్కడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కడు. అంటే ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను అన్నమాట. అప్పుడు అనుకున్నా సరే బయటకు పోయిన పర్లేతి మంచిగా ప్రార్థన జీవితాలు కాపాడుకుంటుండొచ్చు, చాలా బలమైన పునాది ఇక్కడ పడ్డది కదా, మంచిగా వేకోజాములు లేచి ప్రార్థనలు చేశారు కదా, సంవత్సరాల తరబడి ఉపవాస ప్రార్థనలు చేశారు కదా, కన్నీటి ప్రార్థనలు చేశారు కదా, మరి బైబుల్ గ్రంథాన్ని ఒక్కొక్కడు చాలాసార్లు చదివాడు కదా, గ్రంథాలు ప్రవక్త గ్రంథాలు చదివాడు కదా, కొంత భయం ఉంది కదా, ఆత్మీయత ఉంది కదా, కొంత దేవుని భయం ఉంది కదా. రహస్య పాపాలు చేయొద్దబ్బో దేవుడు అభిషేకం తీసేస్తాడు వాడుకోడు కదా. రహస్య పాపాలు చేసేవాడిని అభిషేకం ఉంచాడు దేవుడు. ఏం కాదు, మనిషి అట్లనే ఉంటాడు. అందం చెదిరిపోదు, అందం పోదు, వాని కళ పోదు, వాని టాలెంట్ పోదు, ఏది పోదు, కానీ నెత్తింటికి అభిషేకం పోతుంది అంతే రహస్య పాపం చేస్తున్న వానికి. అంటే ప్రతి ఒక్కడు కూడా ఏంటండి కొన్ని సంగతులు చాలా దూరం పోయిన తర్వాత మనకు అర్థమవుతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు ప్రారంభంలో అన్ని సంగతులు తెలియదు. ఎందుకు శరీరం అంతా కురుపులతో నింపబడ్డారనే సంగతి ప్రారంభంలో యోబుకు ఎందుకు ఈ సమస్య అనేది అర్థం కాదు. కొంతమందికి అటువంటి సమస్యలు జీవితకాలం అంతా ఉంటాయి. ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు నా జీవితంలో చాలాసార్లు నేను లేమిని ఎదుర్కొన్నా, ఎంతకాలం ఈ పరిస్థితి అని ఉంటుంది. ఇప్పుడు మా పాస్టర్ రవి గారు ఉన్నారు, అనారోగ్యపరమైన సమస్య ఎదుర్కొని ఎంతకాలం ఈ పరిస్థితి అని ఉంటుంది. ఒక్కొక్క సమస్య. ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు, నాయకుడు అయ్యగారు ఓఫేర్ గారి మీద ఎంతకాలం ఆయనకి వ్యతిరేకతలు, ఏ సేవకుని మీద ఇన్ని సంవత్సరాలు ఎలిగేషన్స్ వచ్చినాయా ఏంటండి? ఏ సేవకుని మీద వచ్చినాయా ప్రపంచ చరిత్రలో? ఎంతోమంది పెద్ద పెద్ద పాస్టర్లు తప్పు చేసి దొరకకపోయినా వాళ్ళ గురించి వారం రోజులకే బంద్ చేసి మాట్లాడుకోవడం, వదిలిపెట్టిరు ఆ కేసును. మరి ఓఫేర్ గారి గురించి ఎందుకు మాట్లాడలేరు మాట్లాడుకోవడం? అంటే వీళ్ళ మీద చీకటి శక్తులు పనిచేస్తున్నాయి, వీళ్ళ మీద అంధకార శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులు సత్యానికి విరోధంగా మాట్లాడిపిస్తున్నాయి, ప్రవక్తకు విరోధంగా మాట్లాడిపిస్తున్నాయి. నేను ఇప్పుడు అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనకు చాలా సంగతులు అప్పుడు తెలివై.
ఒకప్పుడు మనకు బైబిల్లో చాలా సంగతులు తెలివాయి, మన జీవితంలో చాలా సంగతులు తెలివాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి నా జీవితంలో పరిస్థితి అనేది మనకు అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ సాక్ష్యాలు చెప్తున్నానంటే, నా దగ్గర నుంచి ఒక వ్యక్తి పోయినప్పుడు నేను చాలా బాధపడ్డా, కానీ ఈరోజు సంతోషపడుతున్నా. అప్పుడు ఎందుకు బాధపడ్డా అంటే, వాడు ఉంటే ఇంకా ప్రయోజకుడు అవుతాడు కదా అనుకున్నా. ఒకవేళ వాడు నా దగ్గరనే ఉంటే అట్లా తయారైండు అనుకో, నా దగ్గరనే ఉండి వాడు అమ్మనాన్న మాట వినకుండా, నా దగ్గరనే ఉండి వాడు త్రాగుడు తయారైపోయి, నా దగ్గరనే ఉండి వాడు వ్యభిచారానికి మానసి అయిపోయాడు అనుకో, అప్పుడు ఇంకా పెద్ద గాయం అవుతుంది. వాడు బయటికి పోయిన తర్వాత చెడిపోవడం అనేది ఏది ఉందో అది కొంత గాయాన్ని కలిగించదు. అప్పుడు వాని ప్రాణానికి వాడే ఉత్తరవాది అవుతాడు. అంటే అప్పుడు అనుకున్నాం, అయ్యో అనుకున్నాం, బాధపడ్డాం, అలా జరగకపోతే బాగుండు అనుకున్నాం. యోబులాగా యోబు చాలాసార్లు అయ్యో ఇలా జరగకపోతే బాగుండు నా జీవితంలో, ఏది వచ్చినని బహుగా ఆధారపడుతున్నావు, అదే సంభవించింది నాకు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను మనం ప్రశ్నించకూడదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. నా దగ్గర నుంచి లాస్ట్ విడత, 3వ విడత వెళ్ళిపోయినప్పుడు ఏమన్నా తెలుసా, ఆయనకి ఇక తిండికి గతి ఉండదుగా. ఆయన పేరు కూడా నేను చెప్పగలుగుతా, కానీ అవసరం లేదు. ఎందుకంటే మంచి చెప్పినప్పుడు మన గురువుగారు మనకేం నేర్పించిండు, ఒక వ్యక్తి గురించి మంచి చెప్పినప్పుడు మన పేరు చెప్పాలి. ఒకడు చాలా ప్రార్థన పరుడు అన్నప్పుడు మన పేరు చెప్పాలి, దానివల్ల ఆ వ్యక్తికి లాభం. కానీ ఒకడు భ్రష్టుడు అనుకున్నప్పుడు మన పేరు చెప్పొద్దు. ఒకడు అడక తినే పరిస్థితి వస్తుంది, ఆమె పాశ్రమ ఇంటికాడ ఉండి ఒకటే తిని పండుకోనికి నా మీద ఏదైనా పని చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఎక్కడి నుంచి డబ్బులు రావు, నేను అడక తింటా, ఇక నన్ను దేవుడు పోషించరని ఫిక్స్ అయిపోయారు. అందరు పోయిన తర్వాతనే మొత్తం మనకి 50 లక్షలు ఇచ్చింది. జీవితకాలానికి వీళ్ళకి అర్థం కాదు ఈ విషయం. అదే దేవుడు ఎందుకు పోయి ఆయనకు అట్లా చేసాడు. మనకి ఎవడు వాడి బయటకు పోయినానికి 50 రూపాయలు కూడా ఇస్తాడు. శాపం ఉంటుంది. ఇక్కడ యోబు స్నేహితుల మీద శాపం ఉన్నదా లేదా? యోబు సంగతి నీకు తెలియదు, యోబు గురించి నీకు అర్థం కాదు. యోబును దేవుడు పరీక్షిస్తున్నాడా, యోబు సాతాను దేవుని యొక్క మధ్య ఆయన పోరాటంలో ఉన్నాడు, ఒక పరీక్ష కాలంలో ఉన్న సంగతి స్నేహితులకు తెలియదు. లాస్ట్కి వస్తే దేవుని క్రియలు గ్రహించినటువంటి యోబు ఒక మాట అంటాడు ఇక్కడ 42వ అధ్యాయంలో. ఏంటండి, వారి పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు, యోబు పక్షమున దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా యోబు అప్పుడు? ఏంటండి 9వ వచనంలో, తెమానీయుడైనటువంటి ఎలీఫాజు ఏంటండి షూహుడైన బిల్దాదును జోఫరును పోయి అంటే ఏం చేసిండు? 8వ వచనం చదువుదాం. కాబట్టి యోబునొద్దకు పోయి వీళ్ళ కొరకు యోబు ప్రార్థన చేసే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తామని వచ్చారు యోబు దగ్గరికి, వీళ్ళు గాయం అంటాం వచ్చారు. అసలు గాయం వీనికి లోపట ఉంది. యోబుకు శరీరంలో గాయం ఉన్నది, వీనికి లోపట గాయం ఉన్నది. భౌతికంగా బాగానే ఉన్నాడు, కానీ లోపల హృదయం మొత్తం చీకటితో నింపబడ్డది, పాపంతో నింపబడ్డది, దేవునికి విరోధంగా నింపబడ్డదండి. ఏంటంటే 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీద నీ ఇద్దరి స్నేహితుల మీద ఎందుకు మండిందండి. వీళ్ళు దేవుని ఎక్కడైనా దేవుని దూషించరా? మొత్తం చరిత్ర మనం గమనిస్తే దేవుని ఘనపరిచినట్లు కనబడుతుంది. దేవుని చాలా ఉన్నతంగా ఆనర్ చేస్తారు, దేవుని గొప్పతనాన్ని మాట్లాడతారు. ఎందుకు వారి మీద కోపం మండింది? ఇష్యూ తెలియకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు, అందుకు దేవుని కోపం వస్తున్నది. ఇష్యూ తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కడు ఓఫీర్ గారి గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఇష్యూ తెలియదు. ప్రతి ఒక్కడు యోబు జీవితంలో వచ్చిన స్నేహితులు లేనిదిగా దేవుడు గద్దించున్నాడు, అలా ప్రతి ఒక్కరిని గద్దిస్తాడు దేవుడు. ఎవడైతే ఓఫీర్ గారి గురించి మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కడి గద్దింపుకు దేవుడు న్యాయపీఠం ముందు గురవుతాడు. ఖచ్చితంగా గురవుతాడు. అలాగే నా గురించి మాట్లాడిన వాడు కూడా గురవుతాడు. తెలియదు కొన్ని సంగతులు. ఇప్పుడు మొన్న అయ్యగారు ఒక మాట అన్నాడు, బాబు నా మీద ఇట్లా మాట్లాడుతున్న వాని చిట్ట నేను తీయాలనా అన్నాడు. ఆయన తీయాలనా చిట్ట? నేను ఎవరిని పెడతాను చక్కగా ఉందా? ఎవడోడు ఏ గడ్డవాం దగ్గర ఉన్నాడో తీయాలనా?
ఏ పర్సన్తో ఉన్నాడో తీయాలనా, ఏం చేసినాడో తీయాలనా? ఏంటండి, ఎవరి బ్రతుకులు చక్కగా ఉండే. అది అసలు అది మాట్లాడమే చీకటి తత్వము. ఇప్పుడు నా గురించి మాట్లాడిపోయిన ప్రతి ఒక్కడు ఒక్కో పిల్ల చక్కర్లు ఉన్నాడు. ఒకడైతే 8 మంది పిల్లల్ని మార్చినాడు. అండ్ నా నీతి గురించి మాట్లాడతాడు ఇంకా ఈ బ్రష్లు బయటికి పోయి. నీ బతుకులు చక్కగా ఉన్నాయా? అవు భయ్, నాకు ఓ పిల్ల నచ్చింది, గురువు గారి దగ్గర తీసుకుపోయి పెళ్లి చేసుకున్నా. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి అంటున్నాను, మీ జీవితం అట్టనంట కదా ఇక్కడంట కదా అని అంటున్నాను. ఎట్లా ఎవరు చెప్పారు అంటే నీ దగ్గరికి వెళ్ళి బయటికి పోయిన నీ జీవితం అట్లా ఇట్లా అంటదంటే నేను ఏమన్నా తెలుసా, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా చెప్పాను. ఇంకే దానికి మన నీతిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాని ముందు అట్లా మాట్లాడుతుందంటేనే సైతాన్ యొక్క ఆధీనం కిందకి, సర్పెంట్ సిడి కిందకి వెళ్ళిపోయింది. అది సర్పవిత్తనం పడ్డది కొంత లోపట అట్లా మాట్లాడుతుందంటే. ఇప్పుడు అర్థం కావు నీకు సంగతులు. నా గురించి మాట్లాడే దగ్గర లేదు. నేను రోజు గంట సేపు మోకరించి ప్రార్థన చేస్తున్నది, నాకు తెలిసిన ప్రార్థన చేస్తున్నా, కొంత విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా, నమ్మకంగా దేవుని సేవలో ఉన్న నేను. నాకు తెలిసి నేను ఎక్కడ పాపం చేయడం లేదు. ఏంటి నా గురించి మాట్లాడాలంటే నేను గంట సేపు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కనీసం 2 గంటల ప్రార్థన చేసి మాట్లాడాలి. అంతే అంటావు కదా రవి అన్న, మీరు చెప్పండి. 2 గంటలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నా గురించి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. వానికి ప్రార్థన జీవితం లేదు, మన్ను మచనం ఏం లేదు, భ్రష్టులు తయారైపోయి నా గురించి మాట్లాడుతుంటే నాకెట్టుంటుంది చెప్పు? నేను దేవుని ప్రక్షాళన, దేవుని అభిషేకం నా మీద ఉన్నది. దేవుడు నన్ను వదిలిపెట్టలేడు. నన్ను వదిలిపెడతాడన్నాడు, దేవుడు వదిలిపెడతాడు. కానీ నన్ను ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్న తర్వాత నేను దేవునికి ఏదైనా విరోధమైన పని చేస్తే, నేను ప్రవక్తకి ఏదైనా దూషణ మాటలు మాట్లాడితే దేవుడు వదిలిపెడతాడు. నేను ఆత్మహత్యానికి దూషణ మాటలు మాట్లాడితే దేవుడు నన్ను వదిలిపెడతాడండి. యెహోవాను నమ్ముకున్నాడు, ఆయన ప్రవక్తల్ని నమ్ముకుండా అన్నాడు 2వ దినవృత్తాంతములు 18:18లో, 20:20, 2వ దినవృత్తాంతం 20:20లో. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు మనకు ఏమైందనట, అందుకే అయ్యగారు అంటాడు, నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా. హల్లెలూయా. ఏంటండి ఇలా అంతా మరుగుతూనే ఉంటాయి. నా చర్యలను వాటి మూలములను ఎరిగిన దేవుడు ఆయన. రోడ్డు పంట వెళ్తున్నామండి, రోడ్డు పంట వెళ్తున్నాం. పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలని ఆజ్ఞ ఉంది. అక్కడ ఒక పెద్ద గొయ్యి ఉంది అనుకో, అప్పుడు ఖచ్చితంగా రైట్ సైడ్ పోతాం. అక్కడ ఒక యాక్సిడెంట్ అవుతుంది. ముందు చూడండి రఫ్ అని వచ్చినాడు, నేను రైట్ తీసుకుంటున్నా, వాడు రఫ్ అని వచ్చి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు తప్పు నాదే కనబడుతుంది అక్కడ. అరే నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి పోవాల్సిన వ్యక్తివి, నువ్వు ఇక్కడ వచ్చి యాక్సిడెంట్ అయిందంటే ఇక్కడ నీదే తప్పు ఉంది అంటున్నాడు. కానీ రీజన్ మనకు తెలియదు. రీజన్ ఏంది? ఇక్కడ ఒక గొయ్యి ఉన్నది. చర్యలను వాటి మూలములను బాగా ఎరిగిన హృదయ పరిశోధకుడు దేవుడు ఒక్కడే. మనిషి ఎవ్వడు న్యాయమైన తీర్పు తీర్చాడు. యోబుకి కూడా న్యాయమైన తీర్పు తీర్చిండా? యోబు స్నేహితులు న్యాయమైన తీర్పు తీర్చిరా? దేవుని బిడ్డలారా, దేవుడు చేసే క్రియలు చాలా ఆశ్చర్యం అంటాడు. అందుకే ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గొప్పది. ప్రతి భక్తుడు అట్టర్లు షాక్ అన్నమాట. చివరి టైంలో అర్థమైన వాళ్ళకి ప్రత్యక్షతలు, అమ్మా ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అప్పటిదాకా యోబు ఏమనుకున్నాడు దేవుని గురించి? ఏదేదో మాట్లాడుతున్నాడు. స్నేహితులు చుట్టుపట్టి మాట్లాడినప్పుడు హట్ అయిపోయాడు కొన్నిసార్లు. కానీ చాలా దూరం ఎదురలేదు, అమ్మో నా శక్తికి మించిన మాటలు నా జ్ఞానంకు మించిన మాటలు ఆడుతుంది అంటాడు. నిన్న 42వ అధ్యాయం దయచేసి 3వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, నీవు సమస్త క్రియలు చేయగలవనియో నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. వినికిడి చేత 5వ వచనంలో, వినికిడి చేత నిన్ను గురించి వార్త నేను వింటిని, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎందుకు పశ్చాత్తాపడుతున్నావయ్యా? ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడినా. ఎటువంటి వాడిని? నేను ధూళితో సమానమైన వాడిని దేవుని ప్రశ్నించడానికి పూనుకున్నా. ఎందుకు ఇలాగ అనవద్దు ఎప్పుడు కూడా. ఎందుకు ఇలాగ చేస్తే వాళ్ళు ఎందుకంటామండి? దేవుడు సమస్త క్రియలు చేయగలడు ఆయన. ఇందులో ఒక ఆశ్చర్యమైన క్రియ ఏందో తెలుసా? ఇన్ని శోధనల మధ్య, ఇన్ని వ్యతిరేకతల మధ్య, ఇంతమంది సూటిపోటి మాటలు మాట్లాడుతున్న వారి మధ్య, దేహమంతా కురువులతో నింపబడ్డ ఆ అనారోగ్య పరిస్థితి మధ్య, భార్య సహా ద్వేషించినటువంటి ఆ స్థితిగతుల మధ్య
తన ముందు రమ్మంటే రమ్మనోడు, పొమ్మంటే పోయినోడు తిరుగుబాటు చేస్తున్న టైంలో ఊరికి రాజైనటువంటి వ్యక్తి దివాలా తీసే పరిస్థితికి వచ్చిన టైంలో కూడా ఆయన తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అంటే దేవుడు తన విశ్వాసాన్ని కాపాడినాడు. ఈ క్రియ కూడా చేయటకు దేవుడు సమర్థుడు. నువ్వు ఏంటండి, నువ్వు సమస్త క్రియలు చేయగలవు. ఎన్ని శోధనలు వచ్చినా మా విశ్వాసాన్ని కాపాడగలవు. ఎంతమంది నా మీద నిందలు వేసినా నాలో ఉన్న తీవ్రతను కాపాడగలవు. నాలో ఉన్న దర్శన తీవ్రతను కాపాడగలవు. ఎంతమంది నేను మంచోడు కాదన్న నా ప్రార్థన జీవితాన్ని కాపాడగలవు. ఎంతమంది నాకు ఎన్ని రీతిలుగా గాయపరచడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని రీతిలుగా నన్ను నా దగ్గరికి డబ్బులు రాకుండా చేయడానికి ప్రయత్నం చేసినా, నువ్వు నడిపించటకు నువ్వు సాధ్యం చేయటకు నీకు సాధ్యం, నువ్వు నడిపించటకు నీకు సాధ్యం. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయనకు ఏం చేయలేడండి దేవుడు. ఆయన తన సేవకుల్ని బట్టి రాజులను గద్దించిండట. ఎవరినండి? చిన్న సేవకుడు ఎక్కడో ఒక మూల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, ఇక్కడ గజ్వాల్లో ఉన్న చిన్న సేవ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నన్ను బట్టి దేవుడు దేశరాజును గద్దించను అనుకో, ఎంత ఆశ్చర్యం అది. నన్ను బట్టి దేశ ప్రధానిని గద్దించను అనుకో, ఆశ్చర్యం అనిపించదా? దేవుడు తన సేవకుల్ని బట్టి రాజులను గద్దించిండు, గడ్డి తింటట్లా చేసిండు ఆయన. దేవుని సేవకులు అంటే చిన్నంచన వేయొద్దు, అభిషేకించబడ్డ వ్యక్తులు అంటే చిన్నంచన వేయొద్దు. అవసరం లేని విషయాలు అవి. ఎవరి భక్తి వాడు చూసుకోవాలి, ఎవరి ప్రార్థన వాడు చూసుకోవాలి. నీ బ్రతుకు ఇట్లా అంట కదా అంటే నేను గట్టినే మాట్లాడాను. మరి ఇప్పటిదాకా నాకు ఫోన్ లేదు, మళ్ళీ ఫోన్ జీవితంలో చేయదు కాదు, ఎందుకు చేస్తుంది? ఇంకా నీకు తెలియదు రీజన్స్, ఏం జరిగింది ఏం కథ అనేది నాకు తెలుసు, దేవునికి తెలుసు. అక్కడ ఎంత సైతాన్ని నన్ను టార్గెట్ చేసిండు, లేకపోతే నేనెంత టార్గెట్ చేస్తున్నాడు, ఈ సాతాను మన ద్వారా చేపిస్తున్న పనులేను మన జీవితంలో. యోబు జీవితంలో సాతాను చేపిస్తున్నటువంటి క్రియ ఎంత ఉన్నది అక్కడ. సాతాను ఎంత పగబట్టాడు యోబు మీద. యోబు నోటి మాటతో కాని మాటలు పలికించాలని, యోబు నోటి ద్వారా దేవుణ్ణి దూషించేటట్లు చేయాలని సాతాను ఎంత పగబట్టాడు మీకు తెలుసా? ఏం తెలియదు. దేవుని బిడ్డలారా, అస్తమానము వేరే మనుషుల గురించి మాట్లాడడం అనేటటువంటిది అది ఒక సర్పెంట్ సీడ్ యొక్క లక్షణం, సాతాను యొక్క విత్తనం యొక్క లక్షణం. అది సర్పములారా సర్ప సంతానం అని యేసురావు విస్తుంటల గురించో మాట్లాడింది. అస్తమానం వేరే వాళ్ళ గురించి మాట్లాడటం గురించి. ఎవరిని భక్తి వాడు చూసుకోరండి. 119 కీర్తన ఏమంటుంది? నిన్ను నువ్వు చూసుకో అని చెప్తుంది మొత్తం కీర్తన అంతా కూడా. నీ వాక్యము నా పాదములకు, దావీదుకు ఒక్కడికే దీపమా, నా త్రోవకు వెలుగు అంటే ఆయన ఒక్కడికే వెలుగు. ఆ వాక్యం నా హృదయములో నీ వాక్యం అనుసరించి నా ప్రవర్తన స్థిరపడినట్ల ఎంత మేలు, అంత నేను నన్ను. వాట్ అబౌట్ మై అండ్ మై సెల్ఫ్? నేను ఎప్పుడు అట్లా అనుకుంటాను. నేనేంటంటే ఎక్కువ ప్రార్థన చేసిన వ్యక్తి దగ్గర దేవునికి రేపు పరలోక రాజ్యంలో కనబడాలి. నాకు ఎవడు పోటీ కాదు. నేను ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసిన వ్యక్తి ఉండాలి, ఎక్కువ మోకాళ్ళ జీవిత ప్రార్థన చేసిన వ్యక్తి ఉండాలి, ఎక్కువ కన్నీరు గాల్చిన వ్యక్తి ఉండాలి, ఎక్కువ ఆత్మలు సంపాదించిన వ్యక్తి ఉండాలి. నేనున్న ప్రాంతంలో వీడు గొప్ప పని చేస్తారన్న సాక్ష్యం నాకు కావాలి. ప్రపంచ స్థాయిలో నేను పొందలేకపోవచ్చు, కానీ నేనున్న ప్రాంతంలో అయినా నేను పొందగలుగుతా. నేను దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కష్టపడగలిగితే బహుమానము పొందినట్లుగా మీరు చూడండి. మెరుగ కుక్కలు మరుగుతాయండి. యోబు స్నేహితులు మరుగుతున్నారు, యోబు భార్య మరుగుతుంది, ఆ గ్రామంలో ఉన్నవారు మరుగుతున్నారు కుక్కల్లాగా ఆయన మీద. అని యోబు దేవుడు ఏమన్నాడు? నా స్నేహితుడైన యోబు పలికినట్లు మీరు యుక్తమైనది అది ముఖ్యం. ఆ పాట ఎప్పుడు మనం పాడుతూ ఉంటాం. పురుషోత్తం చౌదరి గారి పాటన మనస్సులో సాక్ష్యం ఇట్లుండగా మనుషులు ఎట్లా అందనో మాకేమి అనుకోవాలి, అంతే. ఆడికి ఫిక్స్ అయిపోవాలి. నేను దాని మీద ఫిక్స్ అవుతా. ఇప్పుడు నా మీద 100 ఎలిగేషన్లు ఏం కాక నేను పట్టించుకున్నా, భార్య పట్టించుకోదు, ఇంకా అవతల 50 మంది 100 మంది పట్టించుకున్నా నాకు నష్టం లేదు. ఏంటండి ఏసీ ఎలిగేషన్లు అని దేని కొరకు చెప్పు, ఇంకా లాభం ఇవ్వకుండా చెప్పి వేయడం వల్ల. ఇప్పుడు మా ప్రవక్తం చేస్తారు, ఏం లాభం, ఎవరు పట్టించుకుంటారు? దేవుని బిడ్డలారా, యోబు స్నేహితులు వచ్చి యోబు మీద అనేక రకములైనటువంటి ఎలిగేషన్స్ వేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ విని 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 నొచ్చుకొని గాయపడి కన్నీరు గార్చి కన్నీరు మున్నీరైపోయినాడు దైవ సేవకుడు. శరీరానికి గాయాలవుతున్నాయంటే మనసుకు గాయాలవుతున్నాయి ఆయనకు. కానీ లాస్ట్కి ఏం జరిగిందో అర్థమైతే లేదు. విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. దేవా నువ్వు సమస్త క్రియలు చేయగలవయ్యా. దేవుని బిడ్డలారు, ఈరోజు మన గురువు గారు అది ఆయన సాక్ష్యం. మన సాక్ష్యం అట్లా కావాలి.
లోకులు కాకులు, ఆ? లోకులు ఎంత అడుగుతారు. కాబట్టి ఈరోజు నీ మనసులో ఎటువంటి సాక్ష్యం ఉంది, నీకు దేవుని దగ్గర ఉన్న రెప్యుటేషన్ ఏమిటి అనేది మనం చూసుకోవాలి. వాట్ ఈస్ ద డైరెక్షన్? నేను దేవుని దగ్గరికి చాలామందికి అసలు రూటే దొరకదు. అందుకే ఎవరో భక్తులు చాలా మంచి మాట్లాడారు, పాపము చేసేవాడు ప్రార్థన చెయ్యడు, ప్రార్థన చేసేవాడు ఎవడు పాపం చేయడు. నిరూపణలు ఇవి. ఓ వ్యక్తి ప్రార్థన జీవితం కనబడుతుందంటే ఖచ్చితంగా మీరు డిసైడ్ అయిపోవాలి, ఈ వ్యక్తిలో పాపం లేదు. ఎవడన్నా ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఏమనుకోవాలి మనం ఖచ్చితంగా? మన జీవితంలో ఏదో ఒక పాపము ఉన్నది. మరి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న చిన్న సంఘం రోజు కనబడుతున్నాం ప్రార్థన చేసేటట్లా. మరి నన్ను దూషిస్తున్నాడు, మా గురువు గారు దూషిస్తున్నాడు, ఒక్కసారి కనిపించాడు నాకు ప్రార్థన చేస్తున్నట్టుగా. అందుకే ఒక్కో చరిత్ర కనబడుతుంది. ఈరోజు ప్రార్థన చేయండి రా బాబు, నశించిపోతున్న ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించండి, గండ నిమగ్నమై ఉండాలి. కానీ ఎంతకాలము ఈ ద్వేషాలు పెంచుకొని ఏం పెగలించగలుగుతారు అనేది పాయింట్. ఇప్పుడు చెప్పడం వల్ల ఏం చేయగలుగుతారు? నష్టం ఎవరో జరుగుతుంది. నాకా మాట్లాడుతున్నాం వారికి, అయ్యగారి గురించి మాట్లాడుతున్నారు బయటికి పోయి, నష్టం ఎవరు జరుగుతుంది? అయ్యగారికి ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పటికి సింహంలా గర్జిస్తున్నాడు ఆయన ప్రతిరోజు ప్రార్థన, కనబడుతుంది కదా ప్రార్థన చేస్తున్నట్లుగా. మరి ఆయన దూషిస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కనబడుతుందా? నిరూపణ ఇది. ఆయన జీవితంలో ఏ రహస్య పాపం లేదురా బయటికి పోయిన జీవితంలో ఉంది రహస్య పాపం. ఎందుకంటే మీ జీవితంలో ప్రార్థన లేదు, కనబడతలేదు. మరి ప్రార్థన దేవుడు తలుపులు వేసుకొని చేయండి. తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు మాకు అంతా తెలుసు. తలుపులు వేసుకొని ఏ పాటి ప్రార్థన చేస్తున్నాడు వీడు? ఎంత సన్నాయి నౌకులు అన్న చేతగానటువంటి మింగలినోడు మంగళవారం అన్న ఒక సామెత. ప్రార్థన చేస్తున్నట్టు కనబడొద్దంట. ఎందుకు కనబడొద్దు? నీ కన్నీరు గురించి నేను విన్నాను, నీ ప్రార్థనను నేను గురించి విన్నాను. దేవుడు తిమోతి యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని పౌలు సంతోషపడ్డాడు. ఏంటండి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మంచి పని చేయడం తెలియదు. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు తెలిస్తే నష్టమేమని చెప్పు. వాడు వ్యభిచారం చేస్తే తెలియదు దేవునికి, మంచిది కాదు. వాడు వ్యభిచారం చేస్తే పట్టబడడు అనుకో, తెలిస్తే వానికి సమాజంలో విలువ ఉండదు, వాని కుటుంబంలో మనకు విలువ ఉండదు, మంచిది కాదు. అది తెలియదు, తెలిసినా మనం ఎవరు చెప్పొద్దు. కానీ ప్రార్థన చేస్తే తెలిస్తే ఏం నష్టం లేదు, అది ఇంకోనికి ఆదర్శమే కదా. దేవుని బిడ్డలారు, ఇక్కడ యోబు తన జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకమైనది. ఆయనకు వచ్చిన గాయాలు తెరిచిన పుస్తకమే, ఆయన కలిగినటువంటి వేదన అన్నీ ఓపెన్. యోబు గ్రంథం కనుక బైబిల్లో లేకపోతే, మన అయ్యగారు చాలాసార్లు యోబు గ్రంథం బైబిల్ లేకపోతే భూమి మీద చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అన్నారు. ఎవరికి సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఒకటి అనుకుంటారు, అరే యోబు కంటే ఎక్కువ కాదు కదా. ఏంటంటే నాకు ఒకటి విచిత్రమైన మాట కనబడుతుంది యోబు గ్రంథము మరి 31వ అధ్యాయంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకలు నేనేలాగూ అలాగూ చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమందున్న సర్వశక్తుని యొక్క స్వాస్థ్యము ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. ఏంటంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాడు చెప్పండి? నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది అని ఆయన మీద అటువంటి ఎలిగేషన్లు కూడా వచ్చినాయి. యోబు జీవితంలో ఏమొచ్చినాయి అన్నమాట, నీ బ్రతుకు బాగాలేదయ్యా, నువ్వు చాలామంది కన్యకల విషయంలో తప్పిపోయినావని ఉంటారు మేబీ. ఏంటంటే బైబిల్లో ఇద్దరు కనబడతారు. అందుకే బుద్ధిగల కన్యకలు కనబడతారు, బుద్ధి లేని కన్యకలు బుద్ధి లేని కన్యకలే ఈ ఎలిగేషన్స్ మాట్లాడతారు, బుద్ధిగల కన్యకలు మాట్లాడరు. బుద్ధి లేని కన్యకలు కొందరు ఉన్నారు అన్నమాట. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమన్నా, నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యక నేను ఎలాగో చూస్తున్నా అంటే వాళ్ళు ఏమన్నారు, నువ్వు చూస్తున్నావు అన్నారు. నిజానికి యోబు చూశాడా? మరి వచ్చింది ఆయన మీద నింద, భరించాడు, చెప్పుకున్నాడు దేవునికి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నేను నా హృదయమందు 9వ వచనంలో
నేను నా హృదయము నా పరస్త్రీని మోయించిన ఎడల, నా పొరుగు వాని ద్వారము నేను పొంచిన ఎడల, నా భార్యను వేరొకడు తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కార్యము. చెప్పాలి తరుణ ప్రపంచ చరిత్రలో ఈ సాక్ష్యం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ఒకటే గ్రహించడం ఏంటంటే, దేవుని క్రియలు మనకు అర్థం కావు. వై గాడ్ అలౌడ్ సమ్ సిచ్యువేशंस इन आवर लाइफ. अपन वो संकट कैसा आता है, क्या आता, अपन अब तो नहीं समझते हैं. ऐसे संकट आते हैं आप जिंदगी में एक एक बार निकालता सबको. वो कुछ भी समझ में नहीं होता, कैसा है क्या है, मैं कुछ गलत काम नहीं किया, कई के लिए मेरे ज़िंदगी में ये चल रहा है, ये निंदा प्रचार मेरा ऊपर हो रहा है, कुछ समझ में नहीं पाए. మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా సువార్త చేస్తాను. నాకు అదే మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా చేస్తానండి. ఇప్పుడు రవిపాష ఆయన ఇప్పుడు అట్లా ఆశ్చర్యం అసలు. కాల్చేతులు మంచి నుండి చెప్తున్నాడు ప్రార్థన. వ్యభిచారానికి బానిసలు అయిపోయి, త్రావుడికి బానిసలు అయిపోయి, ఇష్టానుసరమైన జీవితానికి బానిసలు అయిపోయింది యవ్వనకాలం అంటే. ఈ స్థితిలో ఇప్పుడు ఆయన మంచిగా మెత్తేసుకొని దుప్పటి మూసుకొని పండుకోవాలి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం ఆశ్చర్యం. మనం చేయడం ఆశ్చర్యం కాదు. మన కాల్చేతులు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, మనం వెళ్ళాడతాం, మన వేరు. అట్లనే ఏ నింద లేనప్పుడు ఎవడైనా స్వార్థ చేస్తాడు, ఎవడైనా ప్రార్థన చేస్తాడు. మంచోడు కాదు, ఫాల్తుగాడు, మీ జీవితం చక్కలేదు, వీని బ్రతుకు చక్కలేదు అని ఇష్టం ఉన్నట్లు అన్నప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చెక్కు చెదరొద్దు. అట్లా చెక్కు చెదరొద్దంటే అప్పుడు దేవుడే నీ పక్షాన ఉండాలి. యోబు జీవితంలో ఇవన్నీ వస్తున్నా ఆయన ప్రార్థన మాత్రం ఏం చేయలేదు అనమాట, చెక్కు చెదరలేదు. నువ్వు సమస్త క్రియలు చేయగలవని నేను ఇప్పుడు అంటే నువ్వు ఇంత క్రిటికల్ జోన్లో కూడా నా ప్రార్థన జీవితాన్ని ఆపలేకపోయినాయి ఇవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆ జోన్లో ఉండాలా. నా ప్రార్థన జీవితం అనేది ఆగవద్దు. దేవా, నా మీద ఈ లోక దుష్ట అంధకార సాతాను రాజ్యంలో, వాని పరిపాలనలో, వాని అనుచరాలు ఎన్నో రకాల నిందా ప్రచారాలు చేయను గాక. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. నీ యందు నాకున్న సాక్ష్యం నాకు తెలుసు, నా మీద నీకున్న అభిప్రాయం కూడా నాకు తెలుసు. నీ ఉద్దేశం అంటున్నాడు అక్కడ. ఏమంటున్నాడండి? నీ ఉద్దేశించినది ఏది కూడా అంటే యోబుకు దావీదు ఉద్దేశం అర్థమైపోయింది. అట్లా మనం ఫస్ట్ గది గ్రహించాలి. నా మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి, దేవునికి నా మీద ఉన్న ఉద్దేశం ఏమిటి, ఈ రెండు అర్థమైతే చాలు. భక్తి జీవితంలో ధన్యం, మనము అదృష్టవంతులం, భాగ్యవంతులు. ఇంకా లోకుల అవతల వాళ్ళు ఏమనుకుంటారు, యువతల వాళ్ళు ఏమనుకుంటారు, నా వాళ్ళు ఏమనుకుంటారు, స్వజనులు ఏమనుకుంటారు, అనజనులు ఏమనుకుంటారు, నా గురించి ఎంత మంచి ఉన్నది, ఎంత చెడు ఉన్నది, ఇవన్నీ ఘనత అఘనత, సుకీర్తి దుష్కీర్తి, ఇవన్నీ ఎప్పుడు మనకు ప్రామాణికము కాదు. నా గురించి నేనేమనుకుంటున్నా, నా గురించి నా దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని గురించి నేనేమనుకుంటున్నా, ఇదే ముఖ్యం. నా గురించి నేనేమనుకుంటున్నా, నా గురించి నా దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని గురించి నేనేమనుకుంటున్నా, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో మనం గ్రహించాలా. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో నేను కూడా గ్రహించాలా. మనం దేవుని ఉద్దేశం మాత్రమే గ్రహిస్తే సరిపోదు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కూడా నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఇక్కడ యోబు గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో యోబుకు అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా యోబు గురించి ఏమనుకుంటున్నాడో యోబుకు అర్థమైంది. ఇది భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి అనుసంధానం. ఇక్కడ మధ్యలో అంబికా దర్బార్ పెట్టొద్దు, అది లాభం లేని వాసన. కాబట్టి నాకు ఆ స్మెల్ ఇవ్వడు రాదు. అప్పుడు చిన్నప్పుడు నేను చచ్చిపోతే అవే పెడుతురు, అగరబత్తులు తీసుకొచ్చి. మనలు కూడా పెడుతురు. ఎందుకు పెడతారో అగరబత్తులు నాకు అర్థం కాదు. భక్తుని దగ్గర అగరబత్తి పనిచేయదు. దేవుని ఉద్దేశం నువ్వు గ్రహించడం పనిచేస్తుంది. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, నీవు దేవుడి గురించి. యోబు జీవితంలో ఈ మిరాకిల్ మనం చూస్తాం. ఈ రెండు మిరాకిల్స్ మనం చూస్తాం. యోబుకు అర్థమైపోయింది లాస్ట్ టైంలో, అరే దేవుడు ఏమనుకుంటున్నాడు అర్థమైంది, ఎంత గొప్ప ధన్యుడు ఆయన. ఈరోజు నీవు మనం గ్రహించగలగాల. అటువంటి ఉన్నతమైన ఆత్మంతస్తులోనికి దేవుడు మన అందరూ నడిపించును గాక. ప్రార్థన చేద్దాం రండి. దేవుడు కొద్ది మాటలు దీవించి మన వినికిడిలో ఫలింపొచ్చాను గాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మాతో అయ్యా యోబు జీవిత చరిత్ర ద్వారా, అవును తండ్రి, మేము ఎంత నీతిగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతకడానికి ప్రయత్నాలు చేసినా మా మీద నిందలు వేసేటటువంటి చీకటి శక్తులు ఉన్నాయి, మా మీద లేనిపోని మాటలు మాట్లాడేటటువంటి సమూహాలు ఉన్నాయి. వాటి గురించి మేము పట్టించుకోలేదు. యోబు పట్టించుకోలేదు. నీ క్రియలు ఉన్నతం, నీ ఆలోచనలు ఉన్నతం. మా మీద ఇన్ని ఎలిగేషన్లు వేసినప్పుడు కూడా మేము ప్రార్థన చేయగలుగుతామా లేవని కూడా నువ్వు ఒకవేళ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నావు. మా మీద సాతాను ఎన్ని రకాల దాడులు చేయడానికి చూసినా
మా ప్రార్థన ఆగొద్దు, మా విశ్వాసం ఆగొద్దు, మా సువార్త ఆగొద్దు, మాలో ఉన్న తీవ్రత నీ కొరకు ఆగొద్దు. అటు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించడం సమర్థం నీవే అని మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రం. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎత్తిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగుతుంది. ఆమేన్.